పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కూటమి సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బిల్వల్ భుట్టో షహబాజ్ షరీఫ్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చేలా ఇమ్రాన్ ఖాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన గిల్గిట్ బాల్టిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిల్వల్ భుట్టో పార్టీ నేరుగా ఇమ్రాన్ ఖాన్ పార్టీని సంప్రదించింది. గిల్గిట్ అసెంబ్లీలో మొత్తం 24 సీట్లు ఉండగా అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి 13 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక్కడ 10 సీట్లు గెలుచుకున్న బిల్వాలో భుట్టో పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో అక్కడ 5 ఎమ్మెల్యేలు ఉన్న ప్రధాని షహబాజ్ షరీఫ్ పార్టీని కాదని కేవలం 2 ఎమ్మెల్యేలు ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీతో జతకట్టడానికి బిల్వల్ ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ కనుక ఈ పొత్తుకు పచ్చ జెండా ఊపితే అది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పతనానికి తొలి అడుగు అవుతుంది. నిజానికి 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి ఈ బిల్వల్ భుట్టోనే ముఖ్య కారణం. ఆ సమయంలో బిల్వల్ పార్టీ షహబాజ్ షరీఫ్ కు మద్దతు ఇవ్వడంతోనే 2024 ఎన్నికల తర్వాత షహబాజ్ ప్రధాని కాగలిగారు. ఆ ఒప్పందంలో భాగంగా బిల్వల్ భుట్టో పార్టీ బలూచిస్తాన్, సింధు ప్రాంతాలలో అధికారంలోకి రాగా షహబాజ్ షరీఫ్ పార్టీ పంజాబ్ రాష్ట్రాన్ని దక్కించుకుంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ షహబాజ్ ప్రభుత్వ విధానాలపై బిల్వల్ భుట్టో చాలా కాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సందర్భంగా షహబాజ్ సర్కార్ను బిల్వల్ బహిరంగంగానే వ్యతిరేకించారు. దీనికి తోడు రాష్ట్రాల గవర్నర్ల నియామకం విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయి. పాకిస్తాన్ జాతీయ రాజకీయాలను శాసించగల తిరుగులేని శక్తి బిల్వల్ భుట్టో సొంతం. పాక్ జాతీయ అసెంబ్లీలో బిల్వల్ పార్టీకి మొత్తం 74 సీట్లు ఉన్నాయి. దేశంలో మొత్తం 332 అసెంబ్లీ సీట్లు ఉండగా కేంద్రంలో ప్రభుత్వానికి నిలబెట్టుకోవడానికి కనీసం 167 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ పార్టీ కేవలం 131 సీట్లతో మెజార్టీకి చాలా దూరంలో ఉంది. కేవలం బిల్వల్ భుట్టో ఇస్తున్న మద్దతు వల్లే షహబాజ్ షరీఫ్ ప్రధాని కుర్చీలో కూర్చోగలిగారు. సింధ్, ఇస్లామాబాద్, బలూచిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బిల్వల్ భుట్టో పార్టీకి విపరీతమైన పట్టు ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బిల్వల్ భుట్టో కనుక షహబాజ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి ఇమ్రాన్ ఖాన్తో పూర్తి స్థాయి పొత్తు పెట్టుకుంటే షహబాజ్ షరీఫ్ ప్రధాని పదవి ఊడిపోవడం ఖాయం. ఈ సరికొత్త రాజకీయ సమీకరణాలు పాకిస్తాన్ను ఎలాంటి సంక్షోభంలోకి నెట్టబోతున్నాయో చూడాలి.